హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తం చూస్తే కొత్త వీడియోతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్తో ఎందుకు వచ్చేసాను. వీడియో అయితే స్కిప్ చేయమాకండి గురు, పక్కా యూజ్ అయితే. సో ఈ బండి వచ్చేసి హోండా యూనికాన్ అండి. యూనికాన్ బళ్ళు తోలే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో యూజ్ అయ్యింది. యూనికాన్ అనే కాదు, సెంటర్ జోకర్ ఉన్న ప్రతి బండి తోలేటోళ్ళు కూడా ఈ వీడియో యూజ్ అయ్యింది. అలాగే సస్పెన్షన్ ఎక్కడ మధ్యలో బ్రేక్ అయినా సరే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అయ్యింది. అసలు ఏందన్నా దీని అవ్వారం, ఇదేంటి ఎట్లా ఇరిగిపోయింది, ఏంటి బండి అవ్వారం ఏంటంటే, ఈ బండికి చూస్తున్నారు కదండి, జోకర్ ఇరిగిపోయి మొత్తం సస్పెన్షన్ మొత్తం దిగిపోయింది. అలాగే మన జోకర్ మొత్తం ఎట్లా ఇరిగిపోయింది అంటే, ఆ ఫిట్టింగ్ దగ్గర మనకి తుప్పట్టి ఇరిగిపోయింది. అసలు అది ఎందుకు తుప్పట్టింది, అసలు దానికి రీజన్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. దాని గురించి కూడా నేను క్లారిటీ చెప్తాను. చూస్తున్నారు కదండి, ఈ బండి వచ్చేసి పాపం కస్టమర్ అయితే బాగా 3 days అవుతుందంట. అంటే ఇది ఇరిగిపోయి 3 days అవుతుంది. కస్టమర్ చేయించుకుంటానికి ఆయనకి అంటే ఖాళీ ఉంది, కానీ అది చేసే వాళ్ళు ఎవరు దొరకలేదంట. అంటే ఇది కొత్త చేయించుకోవాలంటే మనకి సింపుల్గా ఎంత అవుతుందండి, ఒక 2,000 రూపాయలు 2,500 రూపాయలు అవుతుందండి మన ఫిట్టింగ్ ఛార్జ్, సస్పెన్షన్ మొత్తం దాంతో ఫిట్టింగ్తో కలిపి. కానీ అంత వేయించుకునే వాళ్ళు, అంత పెట్టుబడి పెట్టిన వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చూడండి ఒకసారి వీడియో. సో దీనికి వచ్చేసి ఖర్చు ఎంతో అవ్వలేదండి. దీనికి మొత్తానికి వచ్చేసి వెల్డింగ్ చేస్తా కదా 300 రూపీస్ అయింది. ఫిట్టింగ్ ఛార్జ్ ఇది మొత్తం కలిపి ఒక 600 తీసుకున్నాం కస్టమర్ దగ్గర అయితే మనం. సో అసలు దీనికి చేస్తాకైతే చాలా టైం పట్టిందండి. ఒక 2 hours 2.5 hours పట్టింది. ఇది అంత ఘనంగా ఇరిగిపోయింది. అసలు కొంచెం ఒక చోట ఎక్కడ ఇరిగిపోతే, ఒకవేళ దానికి క్లాంపులు ఉంటాయండి, సస్పెన్షన్ పైన ఉన్న క్లాంపులు కనుక చక్కగా ఉంటే మనం మంచిగా వెల్డింగ్ పెట్టేటోళ్ళం. అసలు ఆ వెల్డింగ్ పెడతా కూడా ఛాన్స్ లేకుండా మొత్తం తుప్పట్టేసి చికచకాగా ఉంది. అసలు తుప్పడతాకు రీజన్ ఏంటి అంటే, కంపల్సరీ కూడా మన బ్యాక్ మట్ గారికి ఫ్రంట్ టైర్కి ఫ్రంట్ ఖచ్చితంగా ఒక మ్యాట్ ఉండాలండి. మడ్గార్ మ్యాట్, మనం ఫ్రంట్ మడ్గారికి ఎలా వేసుకుంటాం మ్యాట్, అలా కంపల్సరీ కూడా మ్యాట్ ఉంచుకోవాలి. మ్యాట్ ఉంచుకుంటాం వల్ల ఏమైంది, మన చక్కర నుంచి వచ్చే మట్టి, ఆ బురద మొత్తం కూడా ఆ మ్యాట్ ఉంటే కింద జారిపోద్ది. లేకపోతే ఏమైంది, డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫిట్టింగ్ దగ్గర, సస్పెన్షన్ ఫిట్టింగ్ దగ్గర ఖచ్చితంగా అక్కడే వెళ్ళి పడిద్ది, అక్కడే కూర్చుంటుంది ఆ బురద మొత్తం. అలా కూర్చుంటే ఏమైంది, చాలామంది సర్వీసింగ్ చేయించుకోరు, అలాగే తిరిగేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు సర్వీసింగ్ చేసుకునే వాళ్ళకైతే, బండి నీట్గా ఉంచిన వాళ్ళకైతే ఏం కాదు. అలా కాకుండా పొలాల్లో తిరిగేటోళ్ళకి, అక్కడ తిరిగేటోళ్ళకి, ఎక్కడ తిరిగేటోళ్ళకైతే ఖచ్చితంగా కూడా తుప్పట్టేసి ఇలాగే ఇరిగిపోద్ది. కనీసం బండి మొహం అప్పుడప్పుడు నీళ్లు కొట్టించుకుని అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటే ఇది అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే ఇలాగే అవుతుంది. అర్థం ఉందా? సో ఇది మనం వెల్డింగ్ పెట్టించుకోవాలంటే చాలా కష్టం గురు. సస్పెన్షన్ ఓడ తీయాలి, మొత్తం ఓడ తీసేసి నీట్గా మనం వెల్డింగ్ పెట్టుకోవాలి. కానీ నేనైతే అసలు అదేమీ ఓడ తీయకుండా నేనైతే సింపుల్గా వెల్డింగ్ పెట్టా. చూస్తాను కదండి. అంటే సింపుల్ కాదు గురు, చాలా హార్డ్. అర్థమవుతుందా? దానికోసం ఒక మొక్క కట్ చేసి, మనం సపరేట్గా ఒక మొక్క తయారు చేసి, దానికంటూ మనం అక్కడ కూర్చొని సపరేట్గా. మీకు ఇంకో విషయం ఏంటంటే, సస్పెన్షన్ అనేది పల్సర్ పైప్ అండి. అది చాలా పలసగా ఉంటుంది, రేకు ముక్కలాగా ఉంటుంది పలసర్గా. సో మనం దానికి వెల్డింగ్ పెట్టేటప్పుడు కరిగిపోతూ ఉంటుంది. అది మనం కరగకుండా చాలా జాగ్రత్తగా వెల్డింగ్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎలా పడితే అలా వెల్డింగ్ చేస్తే మాత్రం కుదరదు. ఓకేనా? మనకేంటంటే, మనకి చాలా అవగాహన ఉంది కాబట్టి ఆ వెల్డింగ్ అయినా సరే, లేకపోతే మన దగ్గర ఆల్రౌండ్ అండి. మీకు తెలుసు కదా, నేను అంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను. వెల్డింగ్ ఉంది మన దగ్గర, వాటర్ వాష్ ఉంది, పంచర్స్ ఉన్నాయి, సీట్ కవర్స్, ట్యాంక్ కవర్స్, రిపేరింగ్ సెక్షన్ A to Z మన దగ్గర ఉంటుంది. కొత్త టైర్లు మొత్తం A to Z మన దగ్గర ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన కస్టమర్ ఎవ్వరు కూడా వేరే ఈ వెల్డింగ్ పెట్టియాలా, లేకపోతే పంచర్ వేపియాలా, లేకపోతే సీట్ కవర్ వేపియాలా, లేకపోతే సర్వీసింగ్ చేపియాలా, ఇలా బయటికి వెళ్ళి వేరే చోట చేయించుకునే అవసరమే లేదు. ప్రతిదీ కూడా మన దగ్గరే ఉంటుంది. ఓకేనా? మనం ఇంజిన్ దగ్గర నుంచి, వైరింగ్ దగ్గర నుంచి, డిస్క్ దగ్గర నుంచి, వాటర్ వాష్, పంచర్లు, టైర్లు, సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు, ఇలా A to Z వెల్డింగ్ A to Z మనమే చేస్తాం. అబ్బా, మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా బయటికి వెళ్ళే అవసరమే లేదు. అర్థం అవుతుందా మీకు? అసలు దీనికి చూస్తున్నారు కదా, నేను ఈ పైప్ చూస్తున్నారు కదా, అంగుళన్నర పైప్ నేను తీసుకున్నాను. అంగుళన్నర పైప్ తీసేసుకొని చిన్న మొక్క, ఎంత మొక్క, దానికి సరిపడా మొక్క, సస్పెన్షన్ ఎంతైతే ఉందో దానికి సరిపడా మొక్క తీసుకొని మనం ఆ పైన ఒక లేయర్ మనం పైన కట్ చేసేసుకున్నామంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అర్థం అవుతుందా? పైన ఒక లేయర్ కట్ చేసేసుకుని కూడా మీకు ఆ పైప్ మొక్క కూడా మంచి క్వాలిటీది ఉండాలి, మంచి మందంగా ఉండాలి. మీకు పల్సర్ పైపులు కూడా ఉంటాయి, తక్కువ రేటు పల్సర్ పైపులు కూడా ఉంటాయి. అవి వేసుకున్నారంటే మాత్రం ఆగదు. ఎందుకంటే మీకు ఈ బండి పట్టు మొత్తం మీకు ఆ జోకర్ సస్పెన్షన్ ఫిట్టింగ్ మీదే ఉంటుంది. అర్థం అవుతుందా మీకు? ఆ జోకర్ సస్పెన్షన్ ఫిట్టింగ్ మీద ఉంటుంది. నువ్వు పలసటి మొక్క అలా వేసుకొని సరిగ్గా వెల్డింగ్ పెట్టకుండా సరిగ్గా చేసామంటే మాత్రం ఏమవుతుంది, అది ఎన్నో రోజులు ఆగదు. గట్టిగా ఒక 2-3 మనుషులు ఎవరైనా ఎక్కారంటే మాత్రం పట్టుమని పోద్ది. అర్థం అవుతుందా? ఎప్పుడైనా సరే మనం చేసే పని దగ్గర మనం క్వాలిటీగా చేయాలి, డబ్బులు కూడా అలాగే తీసుకోవాలి. అర్థం అవుతుందా? నువ్వు క్వాలిటీ తక్కువ చేసి డబ్బులు ఎక్కువ తీసుకున్నావు అనుకో, నీకే బ్యాడ్ నేమ్. అర్థం ఉందా? నువ్వు క్వాలిటీ మంచిగా ఇచ్చి నువ్వు ₹1 ఎక్కువ తీసుకున్నా సరే నిన్ను ఎవడు అడగడు. ఎందుకంటే పలానా అబ్బాయి చేశాడు, పలానా మెకానిక్ చేశాడు. ఓకేనా? మనం చేసి
చేసి 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది, ఇంకా కూడా నెంబర్ 1 ఉంది, ఒరిజినాలిటీ లాగా ఉంది అని వాళ్ళు అనుకోవాలి తప్ప మనమేమో ఈడు చేసాడు బాయ్, ఈడు ఒక 400 తీసుకున్నాడు, 500 తీసుకున్నాడు, 600 తీసుకున్నాడు, ఎన్నో రోజులు ఆగలేదు, దొబ్బింది, కొత్త తీసుకున్నా పోయేది, ఆ 600 జతకి ఇంకో 1500 1600 వేసుకుంటే కొత్తది వచ్చేది కదా, మనం బంగారులాగా ఉండేది కదా, మళ్ళీ కొంచెం లైఫ్ ఉండేది కదా అనే ఆ థాట్ రాకూడదు. ఓకేనా, మనం అంత గట్టిగా అంత స్టాండర్డ్గా చేసాం, అది లైఫ్ ఉంటుంది. మీకు అర్థం ఉందా? ఈ బండి ఖండం అయిపోయే వరకు కూడా ఆ వెల్డింగ్ అనేది ఓడదు, అది అనేది ఇరగదు. ఎందుకంటారేమో, నేను అది ఓడకుండా ఇరగకుండా తుప్పట్టకుండా ఏం చేశాను, దానికి వెల్డింగ్ పెట్టాను. ఓకేనా, వెల్డింగ్ పెట్టి మ్యాట్ వేసాను, బ్యాక్ మడ్గారికి మ్యాట్ వేసాను. ఓకేనా, ఆ మ్యాట్ ఉన్నంత వరకు కూడా ఆ బురద అనేది వెళ్ళదు, అది తుప్పట్టే ఛాన్సే లేదు. ఓకేనా, ఇంకోటి సర్వీసింగ్. ఎప్పుడైనా సరే మీరు ఈ వెల్డింగ్లో ఉన్న చోట ఎక్కడ ఏదైనా తుప్పట్టిన చోట కూడా కొంచెం పెయింట్ కొట్టించుకోండి, అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకోండి. ఓకేనా, ఇది నేను మొత్తం అయిపోయి దీనికి పెయింట్ కూడా కొట్టాను. కాకపోతే ఏంటంటే మనకు వీడియో చేస్తాకే ఆ టైంకి నాకు కుదరలేదు, వీడియో దీంట్లో మీకు మెన్షన్ చేస్తాకే. ఓకేనా, సో వెల్డింగ్ పెట్టిన ప్రతి చోట కూడా నేను కంపల్సరీ కూడా పెయింట్ కొడతాను. పెయింట్ కొట్టుకుంటే దేవుడు, ఎందుకంటే మళ్ళీ తుప్పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో దీన్ని చూస్తారు కదండి, మొక్క మనం కరెక్ట్గా షేప్ చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేసామంటే మాత్రం వెల్డింగ్ అవ్వదు. వెల్డింగ్ అయినా సరే ఖచ్చితంగా ఆ మనం చేస్తున్న వెల్డింగ్ ఫిట్టింగ్లో ఆ జోకర్ అనేది కూర్చోదు. ఆ జోకర్ కూర్చుంటుందా లేదా, అసలు దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, నేను ఎందుకు ఇంత లాంగ్ వీడియో చేస్తాను, ఎందుకు ఇంత లెంత్ వీడియో చేస్తాను, షార్ట్లో చేయొచ్చు కదా అన్న, మరి ఎందుకు ఇంత ఆర్గ్యుమెంటు, ఇంత సోది చెప్తాం అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు. ఓకేనా, నేను షార్ట్ కట్లో మొక్క కట్ చేసే వీడియో ఒకటి తీసి ఆ మొక్క వెల్డింగ్ పెట్టి ఒక వీడియో పెట్టానంటే అర్థం కాదు కదా. అసలు ఆ మొక్క ఎలా తీసుకున్నాను, దాన్ని ఎలా కట్ చేస్తున్నాను, అసలు ఎలా తీసాను, ఎలా ఫిట్ చేస్తున్నాను, అసలు ఎలా అతికిచ్చాను ఏంటి, ఇదంతా కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇంత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఓకేనా, సో ఈ వీడియో దగ్గరగా మీకు 8 minutes వచ్చేసింది. ఓకే, అర్థమవుతుందా? బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మీకు నా వీడియోస్ వల్ల ఏదైనా బోర్ కొడుతుందా, నా వీడియోస్ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా, నా వీడియోస్ మీకు క్లారిటీగా లేవా, నా వాయిస్ మీకు క్లారిటీగా లేదా, అసలు ఎలాంటి సమస్యలు మీకు ఏదైనా ఉన్నాయా నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఓకేనా, మీకు అసలు ఏంటి అర్థమవుతుందా? ఇంకా మీకు నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకేనా, మీరు దాని గురించి నాకు చెప్పారంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా కూడా ట్రై చేస్తాను. నేను బెస్ట్ చేస్తాగా ట్రై చేస్తాను. ఓకేనా, మీరు నాకు ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి. ఓకేనా, నన్ను చూస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అయినా సరే, నా ఫాలోవర్స్కి అయినా సరే, ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ మీరు చెప్పండి. నేను దాన్ని రిసీవ్ చేసుకొని మంచిగా నేను వీడియో చేస్తాను, నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే మనం త్వరగా 2K కంప్లీట్ చేసుకోవాలి అబ్బా. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది, మనం ఇంకా అక్కడ 1300 దగ్గరే ఆగిపోయాం సబ్స్క్రైబర్స్. ఇంకా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా మీరు నా సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నాకు మీ సపోర్ట్ కావాలి, ఇంకా గ్రోత్ అవ్వాలి, ఇంకా ఫేమ్ అవ్వాలి. ఏమైంది, చెత్త వీడియోస్ చేసి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను అంటే అందరికీ యూజ్ అయ్యే వీడియోసే కదా. ఇప్పుడు ఇదే సస్పెన్షన్ వేరే ఎక్కడైనా మెకానిక్ దగ్గరికి వెళ్తే తీసేసి కొత్త చేసేస్తాడు, కానీ నేను అలా కాదు. ఓకే, నా కస్టమర్ దగ్గర డబ్బులు అవచేయొద్దు, కస్టమర్కి యూజ్ అవ్వాలి, మనం చేసే పని కస్టమర్కి అమౌంట్ సేఫ్ అవ్వాలి, యూజ్ అవ్వాలి అని చెప్పి నేను చేస్తున్నాను. ఆ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తే మీకేమైంది, ఎప్పుడైనా సరే మీ బళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ బళ్ళకి కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాకి మీకు ఈ వీడియో యాదొచ్చింది. ఈ వీడియో కూడా ఎక్కడైనా చూపించో లేకపోతే మీరు చేసుకుంటాకో ఒక మార్గం ఉంటుంది. కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా, మీకు ఇంకా సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకనంటే చెత్త చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు, నేను అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ చేస్తున్నా కదా. కొంచెం సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇంకా చాలా కావాలి. ఓకేనా, మీ సపోర్ట్తోనే ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూస్తున్నారు కదా, నేను మ్యాట్ కూడా వేసాను, నీటికి వెల్డింగ్ పెట్టా, ఇప్పుడు యాక్షన్ కూడా నెంబర్ 1 ఉంది. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్